దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. ఈ ఉదయకాలం ముందు దేవుడు మనకిచ్చినటువంటి దేవుని వాక్యం యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన హిజ్కియా మహారాజ్ చేస్తాడండి. 2వ వచనంలో అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నావు, సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. కారణం ఏంటంటే, దావీదు ఏ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడో, స్తుతిస్తున్నాడో, బలులు అర్పిస్తున్నాడో, అదే విధముగా హిజ్కియా మహారాజు కూడా నేర్చుకున్నాడంట. ఆయనకి ఈ మరణకరమైన రోగము ఏ వయసులో వచ్చిందంటే 38 సంవత్సరాలప్పుడు, ఆయన 25 సంవత్సరాలప్పుడు ఆయన రాజ్యము పరిపాలన చేస్తే 39 సంవత్సరాలు వచ్చినప్పుడు హిజ్కియా మహారాజుకి యవ్వన వయసులో ఆయనకి మరణకరమైన రోగం వచ్చింది. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరణకరమైన రోగం వచ్చినా కానీ హిజ్కియా గోడ అనగా దేవుని వైపు తిరిగినట్లుగా ఆ దేవాలయంలోకి వెళ్ళి బలులు అర్పించి, అంత మాత్రమే కాదు, ఆసాపు దావీదుకి ఉన్నటువంటి ఆ సమకాలీకులైనటువంటి ప్రార్థనాపరులు, పాటగాళ్ళు, అలాగే వారు వాయిద్యము వాయించేవారు, అలాగే దేవుని యొక్క సన్నిధిలో పాటలు పాడేవారు అందరినీ కూడా దావీదు సంబంధించినటువంటి పాట, దావీదు కీర్తించినటువంటి కీర్తన ఆయన పాడి వినిపిస్తాడు. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 30వ వచనంలో మీరు చూడవచ్చు. ఎందుకంటే అక్కడ ఆసాపుని, అలాగే అక్కడ ఉన్నటువంటి లేవీల్ని అందరిని పిలిచి దేవాలయంలో ఆ ప్రాంతంలో దేవునికి బలు అర్పించే ప్రాంతంలో పాటలు పాడిస్తాడండి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, పాటలు పాడించడమే కాదు, ఆయన దేవుని ఎలాగ ఆరాధించాలో హిజ్కియా మహారాజుకి బాగా తెలుసు. ఏ సమయంలో ఏ విధంగా ప్రార్థన చేయాలో హిజ్కియా మహారాజుకి బాగా తెలుసు. అందుకే 15 సంవత్సరములు తిరిగి ఆయుష్ని దేవుడు ఇచ్చాడంటే, యెషయా ప్రవక్త చెప్పి వెళ్ళిపోతే ఆయనకి దేవుడు దర్శనము ద్వారా, ఆయన మాట ద్వారా ఆయనకి ఉత్తరం ఇచ్చినప్పుడు దేవుడు ఆ యెషయాని మరలా పంపించి ఈ హిజ్కియా మహారాజుకి దేవుడు మరలా ఆయుష్ని ఇప్పిస్తాడండి. ఆయన నోటి ద్వారా ఏ ఒక ప్రవక్త అయితే నువ్వు ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు సిద్ధపడు ఆయన చెప్పినటువంటి ఆ దైవజనుడే తిరిగి 15 సంవత్సరాలు నీకు ఆయుష్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు బాగా గమనించండి. ఒకవేళ నీ జీవితంలో కూడా ఒకవేళ అనారోగ్యం బాగలేదేమో, నీకు అనారోగ్యం వచ్చిందేమో, నీ జీవితంలో ఆరోగ్యం బాగలేదేమో, నీకు భయంకరమైనటువంటి కష్టాలు, నీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఒక్కొక్కసారి డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసే పరిస్థితులు వస్తాయి. ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్, అలాగే భయంకరమైనటువంటి డబ్బు విస్తారంగా ఖర్చు పెట్టినా నీకు ఆరోగ్యం రాలేదేమో, ఈరోజు నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా హిజ్కియాని దేవుడు కాపాడినట్లు, 15 సంవత్సరములు దేవుడు ఆయుష్నిచ్చినట్లు, అంత మాత్రమే కాదు, ఆయనకి దేవుడు తిరిగి జవాబు ఇచ్చినట్లు అంటున్నాడు.
యెహోవా యొక్క యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడు నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా. కాబట్టి దేవుడు దావీదు పితరుడైన ఈ హిజ్కియా పితరుడైనటువంటి దావీదుకి సహాయం చేశాడు. అలాగే 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 యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. కాబట్టి దేవుడు నువ్వు ఎంత యథార్థంగా ఉన్నావో, నీ ప్రార్థన ఎంత యథార్థంగా ఉందో దేవుడు చూస్తాడు. నీలో ఉన్నటువంటి ఆ భావోద్రేకమైనటువంటి దుఃఖం, నీ హృదయంలో దాగి ఉన్నటువంటి ఆ బలహీనతలన్నీ కూడా నువ్వు ఆ దుఃఖం ద్వారా దేవునికి తెలియపరిచినప్పుడు నీ నీ వ్యాధి, రోగం, బలహీనత అంతా కూడా ఆయన తీసివేస్తాడు. కాబట్టి దేవుడు స్వస్థపరిచే యెహోవా, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. నేను ఐగుప్తులో కలగజేయు రోగములు మీకు కలగజేయను అని చెప్పి దేవుడు వాగ్దానం ఇస్తాడండి. అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయములో చెప్తాడు, ఎట్టి రోగమైన ఎట్టి వ్యాధైనను మీరు స్వస్థపరచండి అని అధికారం శిష్యులకి ఇస్తాడు. కాబట్టి రోగక్షేమ మీద మనకు అధికారం దేవుడు అనుగ్రహించగలిగినటువంటి శక్తి దేవునికి ఉంది. అందుకే మనం ప్రార్థన చేయాలి. అందుకే కన్నీళ్ళు విడిచి దేవుణ్ణి అడగాలి. నీవు సెలవిచ్చిందేమనగా, యెహోవా నీకు సెలవిచ్చిందేమనగా, నీవు కన్నీళ్ళు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. ఈరోజు నీ జీవితంలో, నా జీవితం, మనందరి జీవితంలో మన కన్నీటి ప్రార్థన ధూపం వల్లే దేవుని సన్నిధికి చేరి ఆ ప్రార్థన నీకు జవాబు ఎలాగ రావాలంటే, ఆయన నీకు ప్రాస్పరిటీ, ఎదుగుదల, దీవెనలు, ఆశీర్వాదాలు అన్నీ కూడా ఆయన నీకు ఇచ్చేటట్లుగా నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలి. ఎంత సంతోషం! హిజ్కియా మహారాజు ఎంత సంతోషంగా బలులు అర్పించి ఉంటాడు, ప్రార్థన చేసి ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఒక ప్రార్థనకి ఆత్మ కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. ప్రార్థన యోధుడిగా ఉండాలి. కష్టములో, బాధల్లో కృంగిపోకుండా దేవునికి నీ కన్నీళ్లు చూపించి ఆ కన్నీళ్ల ద్వారా నువ్వు జవాబు పొందుకున్నట్టుకు దేవుడు నీకు ఈరోజు ఒక మార్గం మనం జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ వాక్యాలు ఉన్నాయి, కానీ వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించమని, ఈ వాక్యం వింటున్నటువంటి వారిని ఆశీర్వాదం, దీవెనలు, కష్టము, నష్టము, వ్యాధి, రోగము, దుఃఖం ఏదున్నా ప్రభా వారికి తిరిగి జవాబు దయచేయమని, వారి కన్నీళ్లు విడిచినప్పుడు అవి చూసి మీరు జవాబు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి.